దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అవును దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకో. సాతాను అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని వాడు పాడు చేస్తాడు. కానీ నువ్వు దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే సాతానుపై అధికారము దేవుడు నీకు ఇస్తాడు. సాతాను ఓడించేటటువంటి అధికారమును దేవుడు నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఎప్పుడైతే ప్రభువు నీ పైన అధికారము చేయడానికి నువ్వు లోపడతావో, నువ్వు ఒప్పుకుంటావో, ప్రభువు ఇచ్చేటటువంటి మహాశక్తిని బట్టి నీవు బలవంతుడిగా, బలవంతురాలుగా ఉంటావు. ఆ రీతిగా ఉన్నప్పుడు నీ జీవితంలో జరిగే కార్యాలు దేవుని బిడ్డల గొప్పవిగా ఉంటవి. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది కదా, 84వ కీర్తన 11వ వచనంలో, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే నీవు దేవుడు చెప్పినటువంటి మార్గములో యథార్థంగా నువ్వు నడుచుకుంటావు. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా నడుచుకుంటావో ఆయన ఏ మేలు చేయక మానడు. ఏ మేలైనా చేస్తాడు, ఏ కార్యమైనా నీకు జరిగిస్తాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు, అక్కడ వాక్యం సెలవిస్తా ఉంది కదా, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో, ఎలీషా గుడారం వేసుకొని ఒక చోట ఉంటాడు. ఆయన దగ్గర తన పనివాడు కూడా ఒకతను ఉంటాడు. పెందల కడను లేచి ఆ గుడారంలో నుండి బయటకు వచ్చి చూసినప్పుడు శత్రువు యొక్క సమూహం అంతే కూడా ఆ గుడారము చుట్టూ ఉంటూ ఉంది. దాన్ని చూసినటువంటి పనివాడు భయపడి ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా, మనల్ని చంపడానికి ఇలా వచ్చారని చెప్పేసి అని ఆయనతో మాట్లాడినప్పుడు అక్కడ ఒక మాట సెలవిస్తా ఉంది 6:16లో, అతడు భయపడవద్దు. ఎలీషా అంటున్నాడు పనివాడితో, నువ్వు భయపడకయ్యా, మన పక్షమున నున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి వాడి మనోనేత్రములు తెరిపించు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఆ పనివాడి యొక్క మనోనేత్రములు తెరపడతాయి. దేవుడు చేసినటువంటి గొప్ప సమూహాన్ని ఆయన అక్కడ చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతము! నీ ప్రవర్తన అంతటి యందు నువ్వు దేవునికి అధికారం ఇచ్చినప్పుడు నువ్వు యథార్థంగా నడుచుకుంటావు. అప్పుడు ఏ శత్రువు నీకు హాని చేయాలని చూసినప్పటికీ నీ పక్షమున నీ దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని బిడ్డలారా, వారిని ఓడించడానికి తన పనివారిని అక్కడ పెడతాడు దేవుడు. ఎంత అద్భుతం అండి! ఎంత అద్భుతమైనటువంటి మేలును దేవుడు నీ పట్ల చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనంలో, మీ దేవుడిన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయువాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. అవును, నీ దేవుని యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ పక్షమున నీ దేవుడు యుద్ధం చేస్తాడు. నీ పక్షమున నీ దేవుడు యుద్ధము చేసి నీకు విజయమునిస్తాడు, నీకు గెలుపునిస్తాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కదా, దేవుడు మీకు మేలు చేయడానికి ఈ మాటను సెలవిస్తూ ఉన్నాడు. సర్వాంగ కవచం మీరు ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందుల దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. నీ ప్రవర్తన అంతటి యందు నువ్వు దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు శరీరులతో కాదు నువ్వు పోరాడేది, దురాత్మల సమూహముతో, అధికారులతో, ప్రధానులతో, వారితో నువ్వు పోరాడుతున్నావు. దేవుని బిడ్డలారా, ఆ పోరాటములో దేవుడు నీకు గెలుపునివ్వడానికి సర్వాంగ కవచం ధరించుకొనుడి.
అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలను నువ్వు లోబడి నువ్వు వింటావో నీకు సర్వాంగ కవచం ఇస్తున్నాడు. సర్వాంగ కవచం ఎప్పుడైతే నువ్వు ధరించుకొని ఉంటావో నీ పక్షమున కూడా దేవుడు యుద్ధం చేస్తా ఉంటాడు. అప్పుడు నీకు విజయమే. ఎంత అద్భుతమైనటువంటి మాట. శత్రువుపై అధికారం ఇస్తూ ఉన్నాడు దేవుడు నీకు. దేవుని బిడ్డారా, శత్రుని ఓడించేటటువంటి అధికారములు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ దేవుని మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే 94వ కీర్తన 13వ వచనములో, నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. ఎంత అద్భుతమైనటువంటి మాట. యథార్థముగా నడుచు వారికి ఏమేలు చేయక మానడు అని చెప్పి సెలవిచ్చినప్పుడు, దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న నీవు దేవుడు నిన్ను నీతిమంతుడుగా నీతిమంతురాలుగా చేస్తాడు. అప్పుడైనా మాట్లాడుతున్నటువంటి మాట, వారి కష్టములన్నిటి కూడా కష్ట దినములన్నిటి పోగొట్టి వారికి నెమ్మదినిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అధికారానికి మీరు ఒప్పుకున్నట్లయితే మీ పక్షమున ఆయన యుద్ధము చేసి మీకు విజయమునిస్తాడు, మీకు మేలును కలగజేస్తాడు, మీకు నెమ్మదినిస్తాడు. అంతేకాదు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 118వ కీర్తన 24వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించేద్దాము. అవును దేవుని బిడ్డలారా, శత్రువుపై అధికారమును దేవుడు నీకు ఇచ్చినాడు. శత్రువును ఓడించే అధికారం దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఇంత అద్భుతమైనటువంటి సంతోషం అండి, ఇంత అద్భుతమైనటువంటి ఉత్సహించి సంతోషించేటటువంటి కార్యము కదా అండి. ఆ రీతిగా దేవుడు మీకు నెమ్మదినిచ్చి, దేవుని బిడ్డలారా, మీ పక్షమున ఉండి మీకు ఆయన విజయమును అనుగ్రహించును గాక. ఆమేన్.